తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో మూసీ పునరుజ్జీవనం లేదు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ ఆదర్శాలు లేవు. కేవలం ఇది ఆ, ఇతర ప్రయోజనాల కోసం, షో ఆఫ్ చేయడం కోసం, ప్రదర్శించడం కోసం మాత్రమే తలపెట్టిన ప్రాజెక్టు తప్ప ఇందులో వాళ్ళు చెప్తున్నటువంటి ఎటువంటి పబ్లిక్ పర్పస్ లేదు. పబ్లిక్ పర్పస్ కోసం భూసేకరణ, ఇళ్ల సేకరణ చేస్తున్నామని చెప్పారు, కానీ అటువంటిది ఏది వాళ్ళు చూపించట్లేదు. అట్ ద సేమ్ టైం నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఇష్యూ చేసిన నోటిఫికేషన్ కానీ, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని అవాయిడ్ చేయడం, ఎగ్జామ్ చేయడం కానీ ఇవన్నీ కూడా పూర్తిగా చట్ట వ్యతిరేకమైనవి, న్యాయ వ్యతిరేకమైనవి. దీన్ని మేము పూర్తిగా ప్రతిఘటిస్తున్నాం. ఎందుకంటే గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరు మీద ఇక్కడ లంగరాజు బాపు ఘాట్లో అతిపెద్ద గాంధీ విగ్రహం పెట్టడం ఓకే, అది వాళ్ళ రాజకీయ నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం. కానీ దానికోసం దానికి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భవనాల్ని తొలగించడం అనేది దాంట్లో అన్యాయమైన విషయం. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పలేదు. అసలు డిపిఆర్ ఇంతవరకు ప్రిపేర్ కాలేదు. ఈ ఈ ఈ ల్యాండ్ని ఎక్వైర్ చేసి ఇక్కడ ఏం చేస్తారో తెలియదు. ఇవే కాదు, సమీప ప్రాంతాల్లో దాదాపు 40 ఎకరాల దాకా వ్యవసాయ భూములు హిమాయత్ సాగర్ కింద సేకరిస్తున్నారు. అట్లాగే దీనికి దగ్గరలో ఉన్న రిచ్మండ్ విల్లాస్లో ఒక 60 విల్లాస్ దాకా ఇదే పేరుతో తీసేస్తున్నారు. కానీ దీనికి ఏమీ ఒక సహేతుకమైన సమర్థన వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది. పైగా అబద్ధాల ప్రచారం మొదలుపెట్టారు. ఇది అక్రమంగా నిర్మించారని, బఫర్ జోన్లో నిర్మించారని. అసలు బఫర్ యొక్క పరిమితులు ఏంటి, ఎంత దూరం ఉంటే ఏది బఫర్ అనేది విషయం 2010 దాకా కూడా హైదరాబాద్ పరిధిలో నిర్ణయించలేదు. ఈ బిల్డింగ్ అంతకంటే ముందు కట్టింది. చాలా నిర్మాణాలు అంతకంటే ముందు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్తుంది, న్యాయభావానికి వ్యతిరేకంగా వెళ్తుంది, అభివృద్ధి పేరుతో విధ్వంసానికి పూనుకుంటుంది. ఇక్కడ దాదాపు 450 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. వాళ్ళ జీవితాలు ఈ కమ్యూనిటీతోటి, ఈ పరిసర ప్రాంతాలతోటి ముడిపడి ఉన్నాయి. పైగా ఈ కమ్యూనిటీ మీద ఆధారపడి 100కు పైగా ఇతరులు కార్మికులు పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా డిస్లోకేట్ అవుతాయి. కాబట్టి ఒక భవనం పోయి ఒక పరిహారం తీసుకొని మళ్ళీ ఇంకో చోట స్థిరపడటం అంత సింపుల్ విషయం కాదు. ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ప్రాజెక్ట్ని నుంచి విరమించుకోవాలి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అసలు ఎందుకు అనే దాన్ని నిర్వచించుకొని, మూసీ ఎట్లా అయితే బాగుపడుతుందో, ఎట్లా అయితే పరిశుద్ధం అవుతుందో అనే దాని గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. మూసీ అట్లాగే మురికిగా ఉండి పక్కన అందమైన భవనాలు కట్టడం వల్ల ఏం ఉపయోగం లేదు. మూసీ పునరుజ్జీవనాన్ని మళ్ళీ తిరిగి ప్లాన్ చేయాలి. ఆల్రెడీ నివాసం ఉంటున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎట్లా దీన్ని బ్యూటిఫై చేయొచ్చు అనేది ఆలోచించాలి. మూసీ అనేది ఇప్పుడున్న ఇక ముందు ఆక్రమణ జరగకుండా చూడాలి తప్ప ఇప్పటికీ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదని నేను కోరుతున్నాను. ఒక పాయింట్ చెప్తున్నారు, 60 లక్షలు డబుల్ బెడ్రూమ్కి ఇస్తాం, 70 నుంచి 80 లక్షలు ట్రిపుల్ బెడ్రూమ్కి ఇస్తాం, లేదంటే పక్కనే ఉన్న కమ్యూనిటీస్లో మీకు కొనిస్తామని. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో నివసిస్తున్న వాళ్ళు కానీ, ట్రిపుల్ బెడ్రూమ్లో నివసిస్తున్నవారు కానీ వాళ్ళు ఇస్తున్న సొమ్ముతో మళ్ళీ ఇంకొక చోట డబుల్ బెడ్రూమ్ కానీ, ట్రిపుల్ బెడ్రూమ్ కానీ కొనుక్కోవటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. కనుక ఒక బిల్డింగ్ ఒక చోట తీసేసి ఇంకో చోట వెళ్ళటం అనేది కేవలం ఇల్లు మారటం లాంటిది కాదు. అది ఇక్కడ మొత్తం సామాజిక సంబంధాలు. ఇక్కడ చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, సైనిక కుటుంబాల వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళకి దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి, ఆసుపత్రులు ఉన్నాయి, రోడ్డుకు దగ్గరగా ఉండటం వల్ల సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ఆ మొత్తం వ్యవస్థను మళ్ళీ ఇంకో చోట స్థాపించడం సాధ్యపడదు. కేవలం పరిహారం లెక్కను, డబ్బు లెక్కలో చూస్తే పునరావాసం అనేది కుదరదు. కాబట్టి అసలు మొదలు ఇది అవసరమా లేదా అని కూడా చూడాలి కదా, ఎందువల్ల చేస్తున్నారు. చాలా చోట్ల ప్రభుత్వం ఒక పర్పస్ కోసం భూమి సేకరించి తర్వాత కాలంలో వేరే పర్పస్ కోసం చేయడం అనేది మనం చూస్తున్నాం. చాలా సజ్జల విషయంలో అట్లా జరిగింది, ఫార్మాసిటీ విషయంలో అట్లాగే జరిగింది. ఫార్మాసిటీ కోసం అని భూములు సేకరించి ఇప్పుడు అక్కడ 4th సిటీ అని కడుతున్నారు. రేపు పొద్దున దీన్ని గాంధీ సరోవర్ కోసం వాడతారని నమ్మకం ఉంది. సార్, మీకు ఇచ్చిన నోటీస్లో క్లియర్గా ఏముంది సార్? గాంధీ సరోవర్ గురించి ఉందా, లేదా మూసీ రివర్ డెవలప్మెంట్ చెప్తుందా? మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ దాంట్లో భాగంగా ఇది దీంట్లో మెన్షన్ చేశారు. మీ నెక్స్ట్ తక్షణ కర్తవ్యం సార్, నెక్స్ట్ న్యాయపరమైన అవకాశాలని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మా రెసిడెంట్స్ అసోసియేషన్ నాయకులు అదే పనిలో ఉన్నారు. చాలామంది సీనియర్ న్యాయవాదుల్ని సంప్రదించాం, కోర్టును ఆశ్రయిస్తాం. అదేవిధంగా ప్రజల ముందుకు వెళ్ళటం చూసాం. మీడియా కూడా మాకు చాలా అండగా ఉంది. ఒక ఆందోళనను కూడా వ్యక్తం చేయడం, ప్రజాస్వామ్యంగా ఎట్లా వ్యక్తం చేయడం, ఎట్లా అందరి దృష్టికి తీసుకురావడం అనేది కూడా
కన్సిస్టెంట్గా చేయాలనుకుంటున్నాం. ఖమ్మంలో దాదాపు వేలాది మంది బలగాలతో అక్కడ వెలుగుమట్ల లాంటి గ్రామం ఎట్లయితే పూర్తి చేసిందో ఆ దిశగా మీ పైన కూడా దాడి జరిగే అవకాశం ఉందా మీరు? ఉంది, తప్పకుండా. ఇప్పుడు అబద్ధాల ప్రచారంతో మొదలుపెట్టారు. రేపు పొద్దున ఏదైనా ఒక ప్లే కార్డ్ పట్టుకుంటేనో ఒక చిన్న ఊరేగింపు తీస్తూనో మిడిల్ క్లాస్ వాళ్ళని దౌర్జన్యం చేస్తే ఏమంటాం భయపెట్టడం ఈజీ కాబట్టి చేసినా చేయవచ్చు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే నిన్న వెంకటరెడ్డి గారు ఆర్డీఓ గారు పెట్టిన ప్రెస్ మీట్ మిమ్మల్ని బెదిరించడానికి పెట్టిన ప్రెస్ మీట్గానే మీరు భావిస్తున్నారా? అంటే ఒక అవుట్కమ్ ఒక సొల్యూషన్ తీసుకురావడానికి పెట్టిన ప్రెస్ మీట్గా చూస్తున్నారా? అట్లా మనం వ్యాఖ్యానించలేము కానీ బట్ ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంది. ఇంత మీడియా అటెన్షన్ వచ్చిన తర్వాత, ఇంత ఆందోళన వ్యక్తమైన తర్వాత కూడా ఏమీ వెనక్కి తగ్గలేదు అని చెప్పడానికి ఆర్టీఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉపయోగపడింది అనుకుంటున్నాను. తుషార్ గాంధీ పెట్టిన మెసేజ్ని ఆ ట్వీట్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఆయన గాంధీ ఆదర్శాలకి గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి ఎటువంటి సంబంధం లేదు. గాంధీ జీవితం అంతా మినిమలిస్ట్గా ఉన్నాడు. ఆయన కనీస అవసరాలతో కనీస వనరులతో బతకడం, నిరాడంబరంగా ఉండటం, తను తాను తక్కువలో చూపించుకోవడం అనే దాని మీద ఆయన విలువ. అటువంటి వాడిని 100 అడుగుల ఎత్తున విగ్రహంలో తళతళ మెరిసే హంగుల మధ్యలో చూడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. గాంధీ ఆదర్శాలకు విరుద్ధమైంది. ఇప్పుడు గుజరాత్లో నదీ సుందరీకరణ, తెలంగాణలో నదీ సుందరీకరణ ఎందుకొద్దు, అక్కడ చేసుకున్నాం, అక్కడ చేసిరు, ఇక్కడ ఎందుకొద్దు అన్న ఒక లైన్ పదే పదే ముఖ్యమంత్రి వినిపిస్తున్నాడు. మరి ఇది కూడా డెవలప్మెంట్లో భాగమే. దీనివల్ల రకరకాల షాప్స్ వస్తాయి, ట్యాక్స్లు వస్తాయి, డబ్బులు వస్తాయి. మనం కూడా గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి నదిని ఎట్లా పునరుజ్జీవింపజేశారనే దాన్ని ఎగ్జాంపుల్గా చెప్తూ హైదరాబాద్లో ఎందుకు ఇంత మూసి మురిగ్గా ఉంది, దీన్ని బాగు చేయాలని ఇక్కడి నుంచి కూడా మన సివిల్ సొసైటీ డిమాండ్ చేసింది. మనం ఇప్పటికి కూడా మూసి ఇట్లాగే ఉండాలి అనుకోవట్లేదు. మూసి తప్పనిసరిగా బాగుపడాలి. ఆ బాగుపడటానికి ఇంకొకళ్ళు పాడైపోవాలనేది సమస్య. గుజరాత్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళు చేసింది ఇవాళ సక్సెస్ కాలేదు. సబర్మతి రిజర్వేషన్ అనేది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. కాబట్టి ముందే ఆలోచించుకొని జాగ్రత్తగా చేసి ఏదైతే సస్టైనబుల్, ఏదైతే చేయగలం అనేది అదే చేస్తే మంచిది. సో మీ దృష్టిలో, మీరు కూడా జర్నలిస్ట్ కాబట్టి మేము కూడా తిరుగుతున్నాం గ్రౌండ్లో, ఈ చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో లీడర్లకు సంబంధించిన వెంచర్లు కానీ, లేక్ వ్యూలు కానీ ఇవన్నీ లేవా? మీ మీదనే ఎందుకు పడుతున్నారు? అంటే రీజన్ నిజానికి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పి మీ మీద పడుతున్నారు. ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్టు దగ్గరలో ఉండే వెంచర్లకి వాల్యూ పెరుగుతుంది. ఈ సందర్భంలో ఏంటంటే ఈ మొత్తం మూసీ ప్రాజెక్టు వల్ల కొంతమంది బిల్డర్లకి వాల్యూ పెరుగుతుంది, కొంతమందికి నివాసం పోతుంది. అట్లా చాలా సెలెక్టివ్గా ఉంది. నార్సింగి నుంచి గండిపేట దాకా చాలా కొత్త వెంచర్స్ వచ్చాయి. చాలా నదికి దగ్గరగా వచ్చాయి. పైగా రివర్ ఫ్రంట్, రివర్ వ్యూ అనే పేర్లు పెట్టుకొని వచ్చాయి. శ్రీ ఆదిత్య వచ్చాయి. మరి అవన్నీ వాటిని ఎట్లా అనుమతిస్తారు? ఒక దగ్గర ఇట్లా చేసి ఇంకో దగ్గర అట్లా చేయడంలో ఎట్లా సమర్థించుకుంటారు?